రుద్రాణి అయితే అపర్ణతో ఇలా అంటూ ఉంటుంది. రాజు బయటికి వెళ్ళిపోతే కావ్య కూడా బయటికి వెళ్ళాలని భయపడుతుంది. వదిన ఇంత లగ్జరీగా బయటన బతకడం అవ్వదు కదా! మళ్ళీ వాళ్ళ పుట్టింటి కష్టాలన్నీ బయటన పడాల్సి వస్తుందని కావ్య భయపడుతుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు? మా ఆయనే గాని బయటికి వెళ్ళాల్సి వస్తే అది దానికి తగ్గ నేను ఏదంటే అది చేయగలను. కానీ మీరు మీలాగా నేను పుట్టింట్లో భర్త నొగ్గేసి కూర్చోను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి మరి ఏంటి ఎంత రాజు చేస్తే నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావు కదా! దానికి రీజన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి. ఆ మాటలకి రుద్రాణి నోరు మోస్తావా అని అడుగుతూ ఉంటాడు. నువ్వు నిజమే నా కోడలు నా కొడుకు ఎంత చేసినా ఇంట్లో ఎందుకుంటుందో నాకు అర్థం అవ్వడం లేదు. ఇంత సహనంగా ఎందుకు వచ్చుతుందో నాకు అర్థం అవ్వడం లేదు. ఇంత సహనంగా ఉన్న నా కోడల్ని మీరందరూ వేధించుకొని ఎందుకు తింటున్నారో కూడా నాకు అర్థం అవ్వడం లేదు. మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా కూడా నాకు అర్థం అవ్వడం లేదు అని సుభాష్ అయితే అందరినీ అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధాన్యలక్ష్మి, కావ్య, అపర్ణ వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. నా కోడలు చేస్తుంది రైట్. ఎందుకంటే తన భర్త ఇంకా తప్పు చేయలేదని తను నమ్ముతుంది. కానీ ఇన్ని తెలిసిన మీరు మాత్రం నమ్మట్లేదు. నోరు మూసుకొని అన్నం తిను రుద్రాణి, అన్నమే తిను, ఇంకేం తినకు అని చెప్పి రుద్రాణికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలకి ఆపన్నయ్య అని అంటూ ఉంటుంది రుద్రాణి. నోరు మూసుకొని అన్నం తిను అనేది అంటూ ఉంటాడు సుభాష్. ఆ మాటలకి రుద్రాణి షాక్ అవుతూ ఉంటుంది. నా కోడలు ఇంకొక మాట అన్నా నీకు బాగోదు రుద్రాణి అని చెప్పి అంటూ ఉంటాడు.